విదేశాల్లో ఉద్యోగాలంటే గుడ్డిగా నమ్మకండని తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సూచించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసిన ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలంటూ కాంబోడియాకి తీసుకెళ్తూ నిరుద్యోగులతో చైనా కంపెనీలు బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయని తెలిపారు. అమాయక యువతను నిర్బంధించి అక్కడి నుంచి ఇండియాలో జాబ్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ మోసాలు చేయాలని బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. వ్యసనాలకు బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో సంపాదన అని చెబుతూ నిరుద్యోగులను నమ్మించి కాంబోడియాకి విక్రయిస్తున్న ముఠాను తాజాగా ఏపీలోని విశాఖపట్నం కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే విషయాన్ని సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ కేసులో 3 ఏజెంట్లను అరెస్ట్ చేశారని, కాంబోడియాకి దాదాపు 5,000 మందిని వారు పంపించారన్నారు. ఇలాంటి ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగం ఇస్తామని అనగానే నమ్మి విదేశాలకు వెళ్లి సైబర్ నేరగాల వల్ల చిక్కుకోవద్దని సూచించారు. ఇక అరెస్ట్ అయిన 3 ఏజెంట్లు కూడా విశాఖకు చెందిన వారే కావడంతో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారోనని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ 3 కూడా కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకి పంపించారని పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత చైనాకు చెందిన మాఫియా కంపెనీలు వీళ్లతో బలవంతంగా సైబర్ స్కామ్లు చేస్తున్నాయని చెప్పారు. సామాన్యులను ఫెడెక్స్ స్కామ్లోకి ఎలా లాగాలో అక్కడ ట్రైనింగ్ ఇస్తారని చెప్పిన నిందితులు నిరుద్యోగుల నుంచి తాము 1,50,000 చొప్పున వసూలు చేసి ఇందులో 80% కాంబోడియా వారికి ఇచ్చి మిగతాది తాము తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారు. కాంబోడియాకు వెళ్లిన వారు ఒత్తిళ్లకు లొంగి స్కామ్లు చేసేవారికి $600 ఇస్తారని, మాట వినుకుంటే చిత్రహింసలు పెడతారని తెలిపారు. ఈ ముఠా ఆగడాలు 2 ఏళ్లుగా నడుస్తున్నాయని అన్నారు. కేసు గురించి ఇప్పటికే కాంబోడియా ఎంబసీకి సిబ్బందికి తెలిపామని, కేసు దర్యాప్తుకు కాంబోడియాలోని భారత ఎంబసీ సహకారం తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వివరించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఆరా తీస్తామని వెల్లడించారు.